నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్నికల్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుసుకుందాం వాట్సాప్ పేమెంట్. వాట్సాప్ పేమెంట్ అంటే మనము మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరికైనా వాట్సాప్ నుండి పేమెంట్ అనేది చేయొచ్చు. మనం ఎలాగైతే పేటిఎం, ఇంకా జియో మనీ, తేజ్ యాప్ ఎలాగైతే యూజ్ చేస్తున్నామో, ఫోన్పే అలాంటి యాప్స్ ఉన్నాయో, ఇలాగా వాట్సాప్ కూడా ఇప్పుడు ఈ పేమెంట్ విధానంలో ముందుకు దూసుకెళ్తుంది. అదేవిధంగా మనం వాట్సాప్ పేమెంట్ యూజ్ చేయాలంటే వాట్సాప్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ అప్డేట్ నిన్ననే వచ్చేసింది ప్రతి ఒక్కరికి. మీరు అప్డేట్ చేసుకోకపోతే ఈ ఆప్షన్ అనేది మీకు కనిపించదు. అప్డేట్ చేసుకున్నాక మీకు ఒక ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. సపోజ్ మీరు ఎవరికైనా డాక్యుమెంట్ కానీ ఫొటోస్ కానీ పంపిస్తున్నారనుకోండి ఫ్రెండ్స్, అక్కడే ఒక ఫీచర్ అనేది మీకు పేమెంట్ అనే ఫీచర్ ఉంటుంది. ఆ పేమెంట్ అనే ఫీచర్ని క్లిక్ చేస్తే మొబైల్ నంబర్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా వెరిఫైకి చార్జెస్ ఉంటుంది. ఆ చార్జెస్ అయ్యాక మనకు వెరిఫై అయ్యాక బ్యాంక్ ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ గురించి ఎవరికైనా మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంటే మనం బ్యాంక్ని సెలెక్ట్ చేశాక బ్యాంక్ నుండి ఒక ఓటీపీ వస్తుంది. ఇలాగ బ్యాంక్స్ అన్నీ వచ్చేస్తాయి. మనం బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాక బ్యాంక్ నుండి మన అకౌంట్ అనేది వాట్సాప్కి లింక్ అయిపోతుంది. లింక్ అయ్యాక మనం పేమెంట్ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తారు కదా మీరు, సెటప్ కంప్లీటెడ్ అని వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా, వాట్సాప్ అనేది అప్డేటెడ్, ఇట్స్ కంపల్సరీ నీడెడ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. బాయ్.